అసలు అటువంటి బ్యాషజమే లేదంట. అందుకని వాల్మీకి ఏమనంటే పూర్వభాషీచ రాఘవ, తనే వెళ్ళి మాట్లాడతాడంట. అవును సార్. అలాగే స్మితపూర్వ అంటే నవ్వుతూ, ముందు నవ్వి తర్వాత మాట్లాడతాడంట. సో అందువలన మా గురువుగారు చెప్పినటువంటి ఆ విషయం గుర్తు చేసినందుకు ధన్యవాదాలమ్మా. మీ ప్రశ్నలు అడిగి రాముడు అందుకే గొప్పవాడయ్యాడు స్వామి, దేవుడు అయ్యాడు కదమ్మా కదమ్మా. ఇంకొకటి ఏంటంటే స్వామి, హిట్ టీవీ గురించి మా హిట్ టీవీ తరఫున మళ్ళీ మీరు బాల్యాన్ని గుర్తు చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను స్వామి. మీరు వచ్చిందే అందుకు, నేను వచ్చిందే అందుకే స్వామి. అడిగేది వాస్తవంగా మీకు క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా స్వామి? చచ్చ, నాకు అవినీతి పడదు స్వామి. అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పరులు అంటారా? మీ ప్రశ్న బాగుంది స్వామి. నేను ప్రాక్టికల్ పర్సన్ని స్వామి. ఇప్పుడు మనం ఇక్కడ 1 2 3 5గురు ఉన్నాం. అవును స్వామి. ఇక్కడ చావు రాని వాళ్ళు, చావు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేయొత్తన్నా అన్నాను. ఎవరన్నా చేయెత్తారా? లేదు సార్. ఎందుకు ఎత్తారు? అందరు చచ్చిపోయేవాళ్ళే సార్. మరి ఎవరన్నా చేయెత్తితే పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ అలా అనాలనిపిస్తుందా లేదా? అవునా అవునా? అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే ఆ అడవిలో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు. అసలు నేను మాట్లాడుతుంటే వింటలేదు. ఎందుకు వింటలేదు? మూర్ఖత్వం ఎక్కింది కాబట్టి 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఫోన్ చేసేస్తారు. దేనికి దేనికి చేసేసి నా తల తినేయాలి. ఎందుకు తల తినేయాలి? వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటారు? మీకు శాంపిల్, మీరు క్వశ్చన్ అడిగారు కదా, వాళ్ళతో చెప్పిస్తాను. వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా. నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను, ఇంప్రాక్టికల్ విషయాల్ని వ్యతిరేకిస్తాను. నిన్నో మొన్నో ఒక వీడియో, ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు. ఎవరిదో కిడ్నీ వేడెక్కడం ఏంటి? పాస్టర్కి తెలియదు ఏంటి? ఆ వినేవాడు గొర్రె, కిడ్నీ వేడెక్కడం స్వామి? అయ్యో మనకి తెలియదమ్మా. ఆ వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత. తెలుసా పొన్నిక? తెలుదా? కాదమ్మా, అసలు నాకు అర్థం కాదు. హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక 15 రోజుల క్రితం ఫోన్ చేశాడు. అతన్ని అడుగుదాం. నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే, ఏ జీవి అయినా పుట్టి హలో సార్, నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్కారం, బాగున్నాను సార్. నన్ను బాగున్నా. ప్రైజ్ ద లార్డ్. అంటే మీరు మిస్డ్ కాల్ అలా పెట్టుకుంటాను సార్. నాకు టైం ఎప్పుడు నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్. ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్, నేను వైలెంట్, అందువల్ల నాకు కుదిరి చావదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను. ఏం సార్ సంగతి, ఎట్లున్నారు? మంచిగానే ఉన్నాను సార్. నేను మంచి ఇక్కడ అదే ఏం ఊరు అంటారంటే మహారాష్ట్ర సోలాపూర్ కు వచ్చిందా సార్? ఓ మహాలక్ష్మి. ఓకే ఓకే. మహారాష్ట్ర సోలాపూర్. అది మహారాష్ట్ర, అక్కడ ఉండేది మహాలక్ష్మి. సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా? చాలా సార్లు వెళ్ళాను సార్. చిన్నప్పుడు కాదు, అయ్యో నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి 15 రోజులకు ఒకసారి. చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్. అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు. మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక 20 మందిని కాశీకే తీసుకెళ్ళింటాయి. ఓ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్ గా వచ్చి నాకు తెలిసి ఒక 10 years కింద. 10 years. ఓకే. అంటే నిన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది సార్, కొల్లాపూర్ టాపిక్. ఎందుకు వచ్చిందంటే, అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల, ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందన్నమాట. అదంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన. పాప మీరు ఎందుకు చేశారో ఏమిటో చాలా రోజులు అయింది సార్, చెప్పండి సార్. సార్ ఏం లేదు, అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది ఉంది. వీడియో ఏదన్నా చూసారా, ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా? మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్. యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు, మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ బాబాయ్ గారికి ఏమైంది? బైపాస్ సర్జరీ సార్. ఓకే. బాగున్నారు సార్ ఇప్పుడు. బాగున్నారా?
బాగున్నారు కదా? విషయం మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకే ఓకే ఓకే. మీరు ఉండేది హైదరాబాద్లోనేగా? నేను గద్వాల సార్ ఉండేది, అయితే హైదరాబాద్ లో కూడా ఉంటా. ఓకే. హైదరాబాద్ లో ఇల్లు ఉంది. నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుల నెంబర్ పెడతాను సార్. సార్ మీరు ఒక్కసారి వారిని కన్సల్ట్ చేయండి. వారు వనస్థలిపురంలో గురించి సార్, బైపాస్ సర్జరీ గురించా? అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా మంచి సార్. వారి యొక్క సర్జరీ అయిపోయింది, మంచిగానే ఉన్నాడు. అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వాళ్ళంతా కూడా మా ఇంట్లో అందరూ కూడా మా మదర్ తో సహా హైందవులో మేమంతా. అందరు ఎవరు కాదు సార్, హిందువు కానివాడెవడు? నేను ఎప్పుడు చెప్తాను కదా సార్, ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్దే ఏంటి బలివాది సార్. మూలం ఎక్కడ పోద్ది సార్ ఎవడో గేలం అయితే? కానీ ఆ రోజు ఏం జరిగిందంటే, హాస్పిటల్లో బైపాస్ సర్జరీ అయిన ఒక 2 days చేతులు ఎత్తేసారు డాక్టర్లు. అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు, ఇస్తాము అని. చేతులు ఎత్తేసిన తర్వాత భార్య పిల్లలు ఒక సైడ్ ఒక్కొక్కరు, ఇది ఆ దేవుడి మీద ప్రామిస్ గా చెప్తున్నా, అబద్ధం ఏం లేదు, ఒక్కొక్కరు ఒక దిక్కు కళ్ళె బిల్ల ఏడ్చుకుంటుంటే, ముగ్గురు కదా ఆయనకు ఆడపిల్లలు, కొడుకులు లేరు, ఆధారం లేదు కుటుంబానికి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగి? వారమైంది. ఆయన భూమి మీద నూకలు ఉన్నాయి మొత్తానికి, అంతే కదా సార్. ఇప్పుడు రాజేష్ గారు, దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు లేడు అన్నాడు ముసడు అయిపోతాడు. చదువు వినాలి, మీ మాటనే విన్నాను వినాలి నేను విన్నా, చాలాసేపు చెప్పాను కదా, అతను మాటలన్నీ విన్నానా. సో చావు అనేది ఎవరికైనా వస్తుంది. ఏది దేవుడు లేడు అన్నోడికి వస్తుంది, దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది. ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ యేసు, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు, అదేం లేదు. యేసు ముసలి గారు సార్ నమస్తే అండి. నమస్కారం అండి. హలో సార్ యలమంది గారు చెప్పండి సార్. మీరు నేను చెప్పే 2 మాటలే చెప్తా, ఎక్కువ చెప్పను. పోనీ చెప్పండి సార్. ఏమండి, మా ప్రభు మాకు చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించమని చెప్పిందంటే ప్రేమిస్తున్నారా? నీ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించమని చెప్పి మేము కాదు, శత్రువు కూడా ప్రేమిస్తున్నారా? అలా ఏదన్నా రుజువు ఉందా సార్? రుజువే కావాలంటే అంటే రుజువు ఏంటంటే, ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో, మన ఆస్తి మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినాయో తెలుసు. ప్రేమించడం ఏంటి సార్ ఆ దరిద్రులు? ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దింపాలని పెద్దది. సార్ చాలా బాగున్నాం, సంతోషంగా ఆనందంగా ఉన్నాను సార్. మీరు హైదరాబాద్ లో ఉన్నా, మీరు ఎక్కడున్నారు సార్? సార్ ఏం చెప్పాలా? ఇందాక ఫోన్ చేశారు నాకు. ఏంటంటే మీరు అసలు గ్రంథం చదవకుండా. ఏం గ్రంథం సార్? బైబిల్ చదువు. మీరు చదివారా సార్? చదువుతున్నాం కదండి. మీరు మొత్తం చదివారా? చదివాను. హెచ్కేఎల్ 23లో ఏముంటుంది సార్? ఏముంటదండి? పరమగీతం 8:8లో ఏముంటది? మార్క్ 16:16లో ఏముంటది? మీరు ప్రతిసారి యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, డేట్ ఎప్పుడు పుట్టాడు, అది ఇది. నా నోరు మోయించచ్చుగా మీరు. నా నోరు మోయించండి. ఏమని? డేట్ చెప్తే నోరు మూసేసి ఫోన్ పెట్టేస్తాను. డేట్ చెప్పేస్తే డిసెంబర్ 25 అని, కిస్మిస్ అని, నేడు వాడు పుట్టెను అని గోడల మీద స్టిక్కర్ అని చెప్తున్నారు. ఆ నేడు ఆ బైబిల్లో చూపించండి, మీకు డబ్బులు కూడా ఇస్తాం. నేడని ఎవరు చెప్తున్నారు దాన్ని? ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. మేము చెప్పామా? ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ 25 పుట్టాడని? అతను డిసెంబర్ నెలలో పుట్టాడు. మొదటి రోజు కాలు బయట పెట్టాడు, రెండో రోజు వేలు బయట పెట్టాడు, అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. గోదావరి గోదా ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారి మాట ఒప్పుకుంటారా ఒప్పుకోరా? అంతే కదా, డేట్ లేదు కదా బైబిల్లో. అంటే డిసెంబర్ 25 కిస్మిస్ చేసేవాడు గొర్రె బుర్రతక్కువాడు అనే కదా మీరు చెప్పేది? అది బుర్రతక్కువాడా? అదే కాదు, మరి డిసెంబర్ 25 దేనికి? మీరు చెప్పండి సోలమన్ గారు, డిసెంబర్ 25 దేనికి సార్? అది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు సార్ ఇన్ని మాటలు వద్దు సార్. సార్ ఒక్క క్షణం సోలమన్ గారు, కాదు ఒక్క క్షణం. ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సార్ ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు. ఒరే మీ నాన్న పేరు చెప్పిన అప్రాక్సిమేటా కరెక్టా కన్ఫర్మా?
అంతే. అమ్మ మీ నాన్న పేరు? ముత్యాలు సార్. ఫట్. మీ నాన్న పేరు? వీళ్ళు అప్రాక్సిమేట్ ఏం లేదు, కన్ఫర్మేగా. అవును సార్. సార్ మీ నాన్న పేరు సార్? హలో, సోలమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్? తిమోతి. తిమ్మప్ప. ఓకే. ఇప్పుడు కన్ఫర్మా అది హిందూ పేరు కాదు సార్, కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీయా? కన్ఫర్మ్ అండి, అప్రాక్సిమేట్లీ. మీ నాన్న కన్ఫర్మేగా? అంతే కదా. మరి యేసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా? ఎందుకు కన్ఫర్మ్ లేదు? ఎవరో యేసు వాళ్ళ నాన్న? దేవుడు. అంటే మీ నాన్న పేరు తిమోజీ, వాళ్ళ నాన్న పేరు ఏమోజీ, మరి ఈయనెవరు కీమోజీ, ఈ నాన్న పేరు ఏంటి? దేవుడి పేరు? దేవుడి పేరు సృష్టికర్త అండి. దేవుడి పేరు సార్ సృష్టికర్త. ఇప్పుడు నేను సార్ ఇప్పుడు నేను దేవుణ్ణి పిలవాలి, ఎలా పిలవాలి చెప్పండి? నేను నాస్తికుడిని. తండ్రి అని పిలండి. ఏ రామా అనకూడదా? రామా అనకూడదా? గోవిందా ఒకసారి చెప్పండి అందరూ. గోవిందా, నారాయణ, మాధవ, కేశవ. అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. సార్ డిసెంబర్ 25 మీరు నాకు రుజువులుంటే వెంటనే ఫోన్ చేయండి సార్. వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్. ఈ విషయం పైనే ఇప్పుడు మేము చూసిన అంతవరకు అడుగుతున్నాం స్వామి. మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు, కానీ చాలా మంది నిరూపిస్తా. ఇప్పుడు నిన్ను నేను ఇది చదవమని అడగలేను స్వామి. అదేంటి, ఎందుకు చదవకూడదు? పరిశుద్ధ బైబిల్ చదువుటికి ఏమి అభ్యంతరము? అభ్యంతరం ఏంటో. ఏం పేరు నాన్న? వెంకట్. నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు, దమ్ముంటే. ఇందులో పాయింట్లు పరమగీతం నా వల్ల కాదు. ఇందులో ఏది చెప్దామన్నా భయంగా ఉంది నాకు. సరే ఏదైనా పోలే, ఒక కొంచెం యాక్సెసిబుల్, కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను. మిగిలిన అయితే నా వల్ల కాదు. నీ వల్ల కూడా కాదు, చూస్తే సస్తావు. చదవలేవు. చూడు, హెచ్కేల్ 4.12 ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవాలి. అర్థం కాలే? నాకు అర్థం కాలేదు సార్. పాడుతుండు గజాల, అదే అర్థం. ఆ టైపులో ఎవలని గింజలు ఉంటాయి, బార్లీ లాంటివి. వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి. నేను చెప్పలే. హెచ్కేల్ 4.12 అంటే పోపుతో పోపెట్టుకోవాలంటే చిచ్చి, ఇంక నేను చెప్పను. చిచ్చి, మీరు అలా నవ్వకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నిన్ను కాదు, సరదాగా అన్నాను. సరదా. పోపుతో పోపు పెట్టుకోవడం ఏంటి స్వామి? మనుష్య మలము. ఇప్పుడు మనం ఆవుతో పిడకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అవి కాచుకునే వాళ్ళం. వాళ్ళకి ఆవులు లేవు స్వామి, అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టుకుని కాల్చుకుంటారు. అంత దరిద్రం ఎడారి మతం అది. ఆడు మనకి నేర్పేది ఏంటి? వాడి దగ్గర వాటర్ లేదు, వాడి దగ్గర మ్యాటర్ లేదు. అందుకే నేను చాలా ఏళ్ల క్రితం చెప్పా, నో క్లారిటీ, నో ప్యూరిటీ, నో ష్యూరిటీ, నో రియాలిటీ, నో హ్యూమానిటీ, హౌ స్టూపిడిటీ దిస్ రాస్కల్ స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ. మరి ఎందుకు స్వామి చాలా మంది హిందువులు కూడా ఒక మాట చెప్తుంటారు. ఏమని చెప్తారంటే, మాకు కష్టం వచ్చినప్పుడు మేము క్రైస్తవుని నమ్ముకున్నాము, పచ్చిగా చెప్పాలంటే క్రైస్తవుని నమ్ముకున్నాకే మా కష్టాలు తీరాయి అని చెప్తారు. దానిపైన మీరేం చెప్తా. కష్టం అంటే ఏంటి? మోకాలు నొప్పుల, నడు నొప్ప, హార్ట్ అటాక్, అవే వాళ్ళ దృష్టిలో అవే. టచ్ గడ్డ పగిలిపోను అని టీవీలో వీడు ప్రేజ్ చేస్తాడు. ఎవడు? మన బెల్లంపల్లి ప్రవీణ్. టీవీలో అసలు హయ్యెస్ట్ ఎవడంటే ఓ పొట్టోడు ఉంటాడు ఇక్కడ, వాడి పేరు శ్యామ్ కిషోర్. ఈ పొట్టోడైతే ఏంటి ఆవిడ పేరేమిటి? అన్నమ్మ. 40 ఏళ్ళ నుంచి ఆవిడ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది 32 అక్షరాలు. ముందు మొదలు పెట్టినప్పుడు ఎన్ని? 2, చివర 32. మధ్యలో 12 ఉంది, 6 ఉంది, 5 ఉంది, 8 ఉంది, 4 ఉంది, 3. నీ ఇష్టం. అసలు ఇవన్నీ పిలవద్దు నువ్వు. జస్ట్ ఓ ఒక్క అక్షరం చాలు నీకు.
నువ్వు మోక్షం పొందొచ్చు. ఇన్ని ఆప్షన్లు మనం ఇస్తే, మన పెద్దవాళ్ళు ఇస్తే, నో మేము బొడ్డుకోసి పేరు పెట్టాం, ఈ బొగడా బైబిల్లో ఆడి పేరు ఉంది, దాని పేరుతో పిలవాలా విన్ని. జీసస్ అనే పేరు ఇంగ్లీషు, వీడు యేసు, బాల యేసు, కొత్త పీసు, ఊర మాసు అంటే ఇక్కడ అయిపోతాడు పీసు కదా. ఇప్పుడు మీకు మీకు అర్థమయ్యేలా చెప్తాను. మీరేమనుకుంటారంటే ఈ కామెంట్లు పెడతారు కదా, స్వామీజీ మీరు చాగంటి కోటేశ్వరరావు గారి నెమ్మదిగా, అవునమ్మా ఇలా మెత్తగా చెప్పచ్చు కదా అంటారు. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది కదా. అలా మెత్తగా నేను చెప్పను. ఎందుకు చెప్పను? కుండని కొట్టేటప్పుడు ఎలా కొట్టాలి? టిక్కు 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 నెమ్మది కొట్టాలి. అదే ఇనుముడి కాల్చి ముక్కలు చేయంటే ఎలా కొట్టాలి? గట్టి కొట్టాలి, కొట్టాలి. మనం అదే చేస్తాం. ఇప్పుడు వాస్తవంగా చూసుకోవాలంటే హిందువులం మనము. ఈ మతాలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ మతాలు హక్కుదారులుగా ప్రవర్తిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదనేది మీరు చెప్తున్నారు. ఇదే విషయానికి వస్తే మొన్న చూసుకున్నట్లయితే మోదీ విషయానికి, ప్రధానమంత్రి మోదీ విషయంలో తను హిందువులంతా నా వెనకాల ఉన్నారని ఎంతగానో నమ్మారు. మరి అలాంటప్పుడు అంత నమ్మకం పెట్టుకున్న మోదీజీకి అయోధ్యలో కావచ్చు, అలాగే చూసుకున్నట్లయితే ఇప్పుడు మన కేదార్నాథ్లో ఎందుకు ఒక్క హిందువు కూడా ఒక ఓటు వేయలేదు? కారణం ఏంటంటారు? ముస్లిము తను ముస్లిం అని ఫీల్ అవుతాడు. ఎందుకు ఫీల్ అవుతాడు? రోజు 5 సార్లు నమాజ్ చేస్తాడు. అవును స్వామి. వాళ్ళకు మ్యాండేటరీ ఉంది ఏంటంటే ఖచ్చితంగా సంవత్సరంలో ఓసారి ఖురాన్ పూర్తి చేయాలి. అలాగే గొర్రెలు బైబిల్ చదివినా చదవకపోయినా దాన్ని పట్టుకుని వెళ్తాయి. అలాగే ఆ చర్చిలో చెప్పేటువంటి విషం ఎక్కించుకుంటాయి. వాడి పేరు వరప్రసాద్, వాడి పేరు రాంబాబు, వాడి పేరు సుబ్రహ్మణ్యం, వాడి పేరు సాంబశివరావు. కానీ శివాలయంలోంచి ప్రసాదం అంటే తిండాడు. శివుడి పేరు కావాలి, శివుడి ప్రసాదం వద్దు. ఓకే అని ఏమెక్కింది? అడిగి విషం ఎక్కింది. అప్పుడు ప్రసాదం తినకూడదు అంటాడు, ప్రసాదం తినమంటాడు. ఎందుకంటాడు? వాడికి విషం ఎక్కించారు. మనకేమో విషయం ఎక్కించలేదు, మనకి విషం ఎక్కించలేదు, విషయం కూడా ఎక్కించలేదు. అందువల్ల మనం ఓ పాట పాడుతుంటాం. ఏంటిది? నువ్వు కూడా పాడతావు. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, 3వ లైన్లో అబద్ధము సుందర విగ్రహ. నువ్వు ఒరిజినల్ చెప్తున్నావు, నేను చెప్పి డూప్లికేట్ పొట్టోడు మార్చాడు. ఇది ఒరిజినల్, పచ్చి అబద్ధం కదా, పచ్చి అబద్ధం కదా. దాని అర్థం చెప్పమ్మా. ఈశ్వర అల్లా. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం, సుందర విగ్రహ మేఘశ్యాం గంగా తులసి సాలగ్రాం. ఇలా ఉండేదాన్ని హిందూ ముస్లిం బాయి బాయిని పచ్చి అబద్ధాన్ని ఏమన్నాను, పచ్చి అబద్ధాన్ని ప్రమోట్ చేయడానికి పొట్టుడు అలా చేశాడు. ఒరిజినల్ సాంగ్ అది, డూప్లికేట్ ఏంటి? 3వ లైన్ ఈశ్వరల్లా తేలినా అంటే ఏంటి? అర్థం ఏంటమ్మా? ఈశ్వరుడు అయితే ఏంటి, అల్లా అయితే ఏంటి, అన్నీ నీ పేర్లే. ఎవడు చెప్పాడు? ఎవడు ఒప్పుకుంటాడు? నిర్మల ఒప్పుకుంటుంది, అనిల్ ఒప్పుకుంటాడు, సునీల్ ఒప్పుకుంటాడు, సుబ్బారావు ఒప్పుకుంటాడు, అప్పారావు ఒప్పుకుంటాడు. దేవుణ్ణి రాముడని కానీ అల్లా అని కానీ యేసు అని కానీ ఎలాగైనా పిలవచ్చు అని ఇగో ఈ బ్యాచ్ ఒప్పుకుంటుంది. ఒకసారి మసీదులో అలా ఒకసారి శ్రీరామ్ జయరామ్ జయ అని చెప్పిస్తావా? ఈ మాట ఒప్పిస్తావా? చర్చిలో ఒప్పిస్తావా? ఇప్పుడు నేను ఉన్నాను, ప్రయత్నాలు అంటున్నానుగా, మరి ఆడితో జై శ్రీరామ్ అనిపించు. కాబట్టి నేను కొత్త చెప్పులు కొనుక్కున్నాను మొన్నే. ఎందుకు కొత్త చెప్పులు కూడా మీకెందుకు అంటే అన్ని మతాలు సమానం అంటే వాడతానని చెప్పడానికి. నిరూపిస్తే 10 లక్షలు ఇస్తా. 300 చెప్పులు, ఏది బెటర్ అంటారు? హలో కిరణ్ గారు. నమస్తే సార్, ప్రయత్నాలు బాగున్నారా సార్? పాపం నిన్న మొన్న చేశాను, మీరు పాపం నిద్రపోయారు సార్. ఎక్కడున్నారు ఇప్పుడు సార్? హలో, ఏ ఊరు సార్? కడప సార్. ఏం చేస్తుంటారు మీరు? ఏమంటే పెయింటరా? కాదు సార్, మీ క్వశ్చన్ ఏంటి సార్? రకరకాల అని సాంగ్ ఉంది తెలుసు, కానీ మీరు చెప్పేది అర్థం కావట్లేదు సార్. బైబిల్ మీకు తెలుసా సార్?
నేర్చుకుంటున్నారు కదా నాకు కూడా తెలుసు, నాకు కూడా తెలియదు, నేను నేర్చుకుంటున్నాను. నేర్చుకోండి, కానీ బైబిల్ పనికి మాలిందని నేను అంటున్నాను. ఎందుకు అంటున్నానో అడగండి, చెప్తా. ఓకే ఓకే అన్నారు, సరే. నేను చెప్పనా వద్దా? ఇంకొకటి ఏమిటంటే, సరేలే సార్, ఇది మీరు మీ అనుకునేది మనకి మీరు ఇష్టం కాదు నాన్న. ఇప్పుడు కడప జిల్లా అంటే మనకు ఎవరు గుర్తొస్తారు? అన్నమయ్య. కడప జిల్లా అంటే ఎవరు గుర్తొస్తారు? ఆ జిల్లాలో పుట్టిన మన భక్త కన్నప్ప గుర్తొస్తాడు. ఆ జిల్లాలో పుట్టపర్తి నారాయణాచార్యులు వారు, వెయ్యినూతులు కోన, ఓ ఒంటి మెట్ట, ఇలాంటి గొప్పవాళ్ళు పుట్టిన జిల్లాలో గొప్ప క్షేత్రాలను జిల్లాలో పుట్టి ఎవడికి పుట్టాడో తెలియదు, వాడు గాడ్ అని ఆ రాడ్ ఎత్తుంటే మనం మ్యాడ్ ఎందుకు అవ్వాలి సార్? మీరు ఒక్క అన్నమయ్య పాట తెలుసా మీకు? ఒక్క అన్నమయ్య పాట తెలుసా కిరణ్ గారు మీకు? మీ వయసు ఎంత? 35. పోనీ బైబిల్ చదివారు చదవలేదు, పోనీ రామాయణం చదివారా చదవలేదు, భౌతికత చదివారా చదవలేదు, అసలు ఏం చదువుకున్నారు మీరు? చదువు లేదా? అయ్యో చూసారమ్మా, టార్గెట్ ఇదే. ఇలాంటి అమాయకులే వాళ్ళకి టార్గెట్. సార్ బైబిల్లో నేను ఒకటి చెప్తాను, మీరు చూసి నాకు మళ్ళీ ఫోన్ చేయండి. మా సిస్టర్ వచ్చారు ఇక్కడ. నాన్న మీరు బైబిల్లో అంటే నేను నోటితో చెప్పలేను, అది నేను ఎందుకు పనికిమాలని అంటున్నానో మీకు ఒక్క పాయింట్ చెప్తాను, అది నోటితో చెప్పలేను. అందుకని మీకు ఇందులో యోషయా 3:17 అని ఒకటి ఉంది సార్, అదొక్కసారి చూసి మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయండి. యోషయా 3:7 ఓకేనా? చూసి మళ్ళీ ఫోన్ చేయండి. అదమ్మా 6th క్లాస్ చదివాడంట. ఈ దరిద్రం వాడికి నమ్ముకో, ఆ పీసుని నమ్ముకో, ఉన్నది అమ్ముకో. మీరు చెప్పింది ఓకే స్వామి, ఎందుకంటే ప్రతి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.